సాఫ్ట్వేర్ డెవలపర్ గ్రేట్ డెసిగ్నేషన్ కదా. సాఫ్ట్వేర్ డెవలపర్ కావటానికి చాలామంది స్టూడెంట్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఫ్యూచర్లో పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్స్ చేయటానికని రకరకాల సాఫ్ట్వేర్స్ని నేర్చుకుంటూ ఉంటారు. పర్టికులర్గా హైదరాబాద్ తీసుకుంటే కనుక అమీర్పేట్ వెళ్ళి ఎన్నో కోర్సులు చేస్తూ ఉంటారు. కానీ ఏదైనా ఒక కోర్స్ చేసే ముందు క్లారిటీ లేకపోతే, అంటే ఆ కోర్స్ చేయడం వల్ల లాంగ్ రన్లో ఏమేం బెనిఫిట్స్ వస్తాయి, దానివల్ల మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు అండ్ దానివల్ల మీకు ఎంత శాలరీ వస్తుంది, ఒకవేళ శాలరీ రాకపోతే ఏం చేయొచ్చు అనే విషయాల గురించి ఒక ప్రాపర్ ఐడియా లేకుండా నేర్చుకుంటూ ఉంటారనమాట. మీరు తీసుకుంటే సాఫ్ట్వేర్స్ లిస్ట్ పెట్టుకుంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. మరి ఏ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే బెటరు, అలాగే సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వడము వల్ల ముఖ్య ఉపయోగాలు ఏంటి, 5 కారణాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే అమాంగ్ ఆల్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ జాబ్ రోల్ అనమాట. సాఫ్ట్వేర్ డెవలపింగ్ అంటే స్క్రాచ్ నుండి ఏదైనా ఒకటి బిల్డ్ చేయడం అంటే ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ని కట్టడం, ఖాళీ ల్యాండ్ ఇస్తే దాంట్లో బిల్డింగ్ని బిల్డ్ చేస్తారు కదా, సిమిలర్ కైండ్ అనమాట. అందువలన ఈ 5 రీజన్స్లో మొట్టమొదటిది క్రియేటివిటీ. ఎవరికైతే క్రియేటివిటీ ఉంటుందో వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళడం అనేది చాలా ఇంటెలిజెంట్ డెసిషన్ అవుతుంది. అంటే దేన్నైనా వాళ్ళు సృష్టించగలగాలంటే ఇప్పటి వరకు లేని దాన్ని క్రియేట్ చేయగలగాలి. అటువంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్తే ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన బిల్డింగ్ కాన్సెప్ట్ తీసుకుంటే కనుక ఒక కన్స్ట్రక్షన్ చేయడం అంటే ఖాళీ ల్యాండ్ ఇస్తే దాంట్లో ఒక బిల్డింగ్ని ఎలాగైతే బిల్డ్ చేస్తారో అలాగే మీకు జస్ట్ ఒక నోట్ ప్యాడ్ ఇస్తే, అంటే కంప్యూటర్ ఇచ్చి ఒక ల్యాప్టాప్ ఇచ్చి ఒక నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఇస్తే దాంట్లో ప్రోగ్రామ్ మీరు రాసి దాని నుంచి ఒక అద్భుతమైన డిజైన్ని మీరు బయట చూపించగలిగితే కనుక అది క్రియేటివిటీ కిందకే వస్తుంది. అలా ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసినట్టు వరల్డ్లో బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఆ ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్ కనిపెట్టాలి. సొల్యూషన్ కనిపెట్టడానికి ఎలా సొల్యూషన్ తీసుకొస్తారు అంటే ఒక ప్రాబ్లమ్ని ముందు మైండ్లో పెట్టుకొని దాన్ని అనలైజ్ చేసి ఆ ప్రాబ్లంకి సాఫ్ట్వేర్తో సొల్యూషన్ ఎలా కనిపెట్టాలి. ఇప్పుడు మీరు ఈ బోల్డ్ అని ప్రాబ్లమ్స్ అన్నాను కదా, ప్రాబ్లమ్స్ కాకుండా వర్క్స్ ఉంటాయి, అంటే పనులు, రోజువారీ చేసే పనులు. అంటే ఒక బిజినెస్లో ఎన్నో రకాల యాక్టివిటీస్ జరుగుతుంటాయి, అంటే ప్రాసెసెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ దగ్గర నుండి ఆర్డర్ రావడం, లేదా ఒక కస్టమర్ని ఫాలో అప్ చేయడం, లేదా ఒక కస్టమర్కి ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ని డెలివరీ చేయడం, ఇలా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి కదా. ఈ యాక్టివిటీస్ని మీరు ఆటోమేట్ చేయగలిగితే, అంటే మాన్యువల్గా జరిగే దాన్ని ఆటోమేట్ చేయగలిగితే కనుక ఆ సాఫ్ట్వేర్ అనేది చాలా యూస్ఫుల్. చాలా కంపెనీస్లో ఆ సాఫ్ట్వేర్ని వాడతారు. ఓకే, ఈరోజు మీరు పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకుంటే కనుక ఈఆర్పి సాఫ్ట్వేర్ని వాడుతున్నారు. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్. వాళ్ళకు ఉండే రీసోర్సెస్ని ప్రాపర్గా వాడుకొని ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేటట్లు దాన్ని కన్వర్ట్ చేయడమే, ఆ రీసోర్స్ నుండి ఎక్కువ ప్రాఫిట్ని జనరేట్ చేయడమే ఈఆర్పి చేసే పని. మరి ఈఆర్పి సాఫ్ట్వేర్ ఈరోజు పర్చేజ్ చేసి ప్రతి ఆర్గనైజేషన్లో పెట్టాలంటే హ్యూజ్ మనీ అనేది ఈఆర్పి కంపెనీస్కి పే చేయాల్సి వస్తుంది. కాబట్టి చిన్న ఆర్గనైజేషన్స్, చిన్న కంపెనీస్ వాళ్ళు అంత మనీని అఫోర్డ్ చేయలేరనమాట. అందువలన మీరు తీసుకోండి బిజినెసెస్, ఇప్పుడు ప్రజెంట్ ఏవేవైతే బిజినెసెస్ ఉన్నాయో మీరు ఎగ్జాంపుల్, మీరు రోజువారీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక చికెన్ షాప్కి వెళ్తారు, మటన్ షాప్కి వెళ్తారు, లేదా ఒక కిరాణా షాప్కి వెళ్తారు, లేదా ఒక బేకరీకి వెళ్తారు. ఇవన్నీ బిజినెసెసే కదా, స్మాల్ బిజినెసెస్, వెరీ స్మాల్ బిజినెసెస్. ఆ బిజినెసెస్కి ఒక సొల్యూషన్, ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్ మీరు కనిపెట్టగలిగి వాళ్ళ మొబైల్లోనే మొత్తం టోటల్ అంతా యాక్టివిటీస్ అన్ని మేనేజ్ చేసుకునేటట్టు చేయగలిగితే కనుక అదొక అద్భుతమైన సాఫ్ట్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ క్రియేట్ చేయాలన్నమాట. అంటే ఏదైనా ఒక షాప్ని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా ఆ సాఫ్ట్వేర్ని వాళ్ళకు కొనడానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. కానీ మార్కెట్లో ఆల్రెడీ సాఫ్ట్వేర్స్ లేవా అంటే ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్స్ అన్ని చాలా ప్రైస్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ ప్రైస్కి తక్కువ రేట్లోనే మీరు సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలిగితే కనుక ఆ ప్రోడక్ట్ మీది అవుతుంది. అటువంటి షాప్స్ని మీరు చాలా షాప్స్ని టార్గెట్ చేసి కూడా మీరు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు.
అలా క్రియేటివిటీ గురించి మాట్లాడుకుంటూ పోతే ఒక పెయింటర్ ఒక వైట్ బోర్డ్ తీసుకొని పెయింటింగ్ వేస్తాడు. ముందు స్టార్టింగ్ చూసినప్పుడేమో ఏమీ ఉండదు, ఖాళీ కదా. దానిలోన పెయింట్ బ్రష్ని యూజ్ చేసి రకరకాల పెయింట్స్ని మిక్స్ చేసి డ్రా చేయడం వల్ల ఒక అద్భుతమైన అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇస్తున్న ఇన్పుట్ ఏంటి? పెయింట్స్ అనేవి ఇన్పుట్ లాగా అనమాట. బ్రష్ తీసుకొని ఆ బ్రష్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది, అది తీసుకొచ్చి బోర్డు మీద డ్రా చేయడం వల్ల అద్భుతమైన అవుట్పుట్ వస్తుంది. సిమిలర్లీ కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తే, అంటే మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, కోడింగ్ ఏదైతే ఉందో కోడింగ్ ప్రాపర్గా రాసి దాన్ని ఇన్పుట్గా ఇస్తే అవుట్పుట్ అనేది కంప్యూటర్ మీకు ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది అనమాట. ఇలా ఒక ప్రాబ్లమ్ తీసుకొని అనలైజ్ చేసి దానికి ఒక అద్భుతమైన సొల్యూషన్ కనిపెట్టడం అనేది క్రియేటివిటీతో కూడుకున్న పని. సో క్రియేటివిటీ లేకుండా ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వస్తే కనుక డెఫినెట్గా మీరు ఫెయిల్ అయ్యే స్కోప్ ఉందన్నమాట. కాలేజీలో నేర్చుకున్నది ఒక వంతు అయితే బిజినెస్ అప్లికేషన్ చేయడం అనేది ఒక వంతు. బిజినెస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచించలేకపోతే మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వచ్చినా సరే పెద్ద యూజ్ ఉండదు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వస్తున్నారంటే బ్లైండ్గా వర్క్ చేయడానికి రావట్లేదు. ఒక ఆర్గనైజేషన్లో పనిచేసినా సరే ఏ సాఫ్ట్వేర్ మీద మీరు వర్క్ చేస్తున్నారన్న విషయం మీకు తెలియాలి. అవగాహన లేకుండా కోడ్ని ఎలా రాయాలి, తక్కువ కోడ్తోనో అవుట్పుట్ అనేది ప్రాపర్గా వచ్చేటట్టు ఎలా చేయాలనే విషయం మీకు అర్థం కాదు. అఫ్ కోర్స్ మీకు టీమ్ లీడర్స్ ఉంటారు, టీమ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళందరూ గైడ్ చేస్తారు. అయినప్పుడు కూడా మీ కోడ్ అనేది మీరు రాస్తూ ఉండి సబ్మిట్ చేస్తూ ఉంటే టెస్టింగ్ వాళ్ళు టెస్ట్ చేసి దాన్ని ప్రొడక్షన్కి పంపిస్తారు, అంతే కదా. సో క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్రియేటివిటీ మీకు లేకపోయినా సరే ఆలోచించగలగాలి. ఆలోచించి దీన్ని ఎలా ఒక ప్రాపర్ పద్ధతిలో దాన్ని అవుట్పుట్ తీసుకురావాలనేది ఆలోచించగలగాలి. ఆలోచించి అద్భుతమైన అవుట్పుట్ని తీసుకురాగలరు అనే నమ్మకం మీకు ఉంటుందో అప్పుడే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనే కెరీర్ని ఎంచుకోవాలి. ఒకవేళ మీకు అటువంటి స్కిల్ లేకపోయినా సరే ట్రై చేయండి. ఎప్పటి నుండే మైండ్లో పెట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎలా కనిపెట్టొచ్చు అనే ఆలోచన, అంటే మీ మైండ్ని ఆ దృష్టిగా పెట్టండి. ఆటోమేటిక్గా మీ క్రియేటివిటీ అనేది వస్తుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ రావడానికి ఇది ఒక పెద్ద టూల్ లాగా మీకు ఉపయోగపడుతుంది. జస్ట్ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం కాదు, ఒక ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం కాదు, ఆ ప్రోగ్రామింగ్తో ఏమేమి చెయ్యొచ్చు అనే విషయాన్ని మాత్రం కన్సిస్టెంట్గా థింక్ చేయాలి. ఇది మొదటిది. సో రెండవది శాలరీ. శాలరీ అనేది హ్యూజ్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి ఉండే శాలరీ అనేది మిగతా వాళ్ళతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అనేవాడు పిల్లర్ లాంటివాడు అనమాట కంపెనీకి. అంటే ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీకి పిల్లర్ లాంటివాడు. వాళ్ళు అద్భుతంగా కోడ్ రాస్తేనే మిగతా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ని, అంటే వాళ్ళందరికీ కూడా శాలరీస్ పే చేయగలరు అనమాట కంపెనీ వాళ్ళు. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసి ఆ సాఫ్ట్వేర్ని సేల్ చేయడం ద్వారా వచ్చిన అమౌంట్లోంచి మీ శాలరీస్ ప్లస్ మిగతా వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శాలరీస్ పే చేయగా వచ్చిన ప్రాఫిట్స్ని కంపెనీ ఎంజాయ్ చేస్తుంది. సో అందువలన సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పీపుల్ అనమాట. ఎనీ ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్ అని మీరు తీసుకోండి, ఆ ఆర్గనైజేషన్కి సాఫ్ట్వేర్ డెవలపర్ అనేది చాలా ఇంపార్టెంట్ జాబ్ రోల్. అందువలన శాలరీ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే కనుక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ రావడం అనేది ఒక ఇంటెలిజెంట్ డెసిషన్ అవుతుంది. కాబట్టి నేర్చుకొని క్రియేటివిటీని యాడ్ చేయండి, దాన్ని మీరు ప్రజెంట్ చేయండి కంపెనీస్కి ప్రజెంట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు రావాల్సిన రెమ్యూనరేషన్ అనేది వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ కాలేజ్ డిగ్రీ చేస్తున్నప్పుడే మీకు కొన్ని జాబ్ ఆఫర్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. మీరు అకాడమిక్స్లో చూపించిన పర్ఫార్మెన్స్కి తగ్గట్టుగా వచ్చే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీకున్న నాలెడ్జ్ని వాళ్ళ ముందు ప్రజెంట్ చేయడం వల్ల, ఏదైనా ప్రోగ్రామింగ్ సైడ్ ఏదైనా కోడ్ రాసుంటే కనుక దాన్ని ప్రజెంట్ చేయడం వల్ల కూడా మీకు తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. అంటే కాలేజీ నుండి బయటకు రాకముందే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో కంప్లీట్గా మీకు డిగ్రీ కంప్లీట్ అవ్వకపోయినా సరే యూ క్యాన్ హ్యావ్ 2 or 3 జాబ్స్ ఇన్ యువర్ హ్యాండ్. సో 2-3 జాబ్స్ ఉన్నాయంటే ఏది ఎక్కువ శాలరీ ఉందో, ఏది ఎక్కువ రెమ్యూనరేషన్ ఉందో దానికే మీరు వెళ్తారు కదా ఆటోమేటిక్గా. అంటే మీకు స్టార్టింగ్ శాలరీయే ఎక్కువతో మీరు స్టార్ట్ చేస్తే కనుక దాని నుండి మీకున్న నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసి దానిలో చూపించడం వల్ల, మీ ప్రతిభ చూపించడం వల్ల ఎక్స్పోనెన్షియల్గా మీ ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి. విదిన్ స్పాన్ ఆఫ్ 2-3 ఇయర్స్లోనే చాలా ఎక్కువ హ్యూజ్ శాలరీకి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. సో అందువల్ల సెకండ్ కారణము శాలరీ. ఎక్కువ శాలరీ కావాలనుకుంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ రావాలి. అండ్ మూడవది ఫ్రీడమ్. ఏ జాబ్ చేసినా సరే ఎంతో కొంత ఫ్రీడమ్ ఉండదు. ఓకే, ఎందుకు అంటే ఎవరో ఏదో చెప్తే చేసేటట్టే ఉంటుంది వర్క్. కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్కి వస్తే కనుక
మీకు అసైన్ చేసిన జాబ్ ఏదైతే ఉందో, వర్క్ ఏదైతే ఉందో, ఆ వర్క్ని ఇచ్చిన టైం ఫ్రేమ్లో కాకుండా తక్కువ టైంలోనే మీరు చేయగలిగితే కనుక, ఎప్పుడు చేయగలరు తక్కువ టైంలో? మీకు ప్రాపర్ స్కిల్ ఉంది అంటే కనుక, అంటే ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేసుంటే, ఆ కోడ్ రాయడంలో ప్రాక్టీస్ చేసుంటే ఏదైనా ఇచ్చిన పని చాలా తక్కువ టైంలో చేసేయచ్చు, అంతే కదా. ఏదైనా ఒక వర్క్ ఫాస్ట్గా ఫినిష్ అవ్వాలంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలంటే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసి ఉండాలి. వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తొందరగా కనిపెట్టేసి మీరు కోడ్ రాసేస్తే ఆటోమేటిక్గా మీకు ఇచ్చిన టైం కంటే తక్కువ టైంలోనే కంప్లీట్ చేయొచ్చు. అందువల్ల మిగతా టైంని మీరు ఫ్రీగా వేరే వాటి మీద ఫోకస్ చేయడానికి, ఇంకా మీ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి కానీ, లేదా ఎంటర్టైన్మెంట్ సైడ్కి కానీ, ఎనీ టైప్ ఆఫ్ థింగ్, అంటే ఆ పర్టికులర్ టైంని ఏ విధంగానైనా సరే మీరు వాడుకోవచ్చు అనమాట. సో ఫ్రీడమ్ అనేది మీకు ఆటోమేటిక్గా మీ టీం లీడర్ ఇచ్చేస్తాడు. ఓకే, ఎందుకంటే వాడికి ఇచ్చిన పనిని వెంటనే కంప్లీట్ చేసేస్తాడు, తర్వాత వాడి ఇష్టము అన్న టైప్లో వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఈ పర్టికులర్ విషయం ఉంది, అతనికి ఇచ్చేస్తే ఫాస్ట్గా చేసేస్తాడు అనే విషయం కూడా వీళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పనిని ఇచ్చేసి తొందరగా చేంజ్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఫాస్ట్గా కూడా ఆ కోడ్ని కంప్లీట్ చేయడం వల్ల మీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎంత టైం మీరు వర్క్ చేయాలనుకుంటే అంత టైం వర్క్ చేస్తారు. ఒకవేళ కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. అంటే తక్కువ టైంలోనే ఎక్కువ వర్క్ చేసేటట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఫ్రీడమ్ గురించి మాట్లాడితే ఎన్నో రకాల ఫ్రీడమ్ గురించి మాట్లాడొచ్చు. ఒకసారి మీకు స్కిల్స్ వచ్చేసాయి, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం వచ్చేసింది, ఏదైనా ఒక ప్రాబ్లమ్ని టపా రాయగలిగితే కనుక, అంటే కోడ్ కంప్లీట్ చేయగలిగితే మీకున్నంత ఫ్రీడమ్, అంటే సాఫ్ట్వేర్ డెవలపర్కు ఉన్నంత ఫ్రీడమ్ ఏ జాబ్ రోల్కి ఉండదన్నమాట. అండ్ బోరింగ్ అనేది ఉండదు. ఇక్కడ బోరింగ్ ఎందుకు ఉండదు అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ క్రియేటివిటీ కాబట్టి దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ బోరింగ్. అంటే ఒక పనిని రిపీటెడ్గా చేయడం వల్ల కొంతమందికి బోర్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో ఆ బోరింగ్ కాన్సెప్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఈ సాఫ్ట్వేర్ డెవలపర్కి ఉండదు. ఆఫ్ కోర్స్ ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళకి మాత్రం, మళ్ళీ స్కిల్ లేని వాళ్ళకి టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన కోడ్ని కంప్లీట్ చేయలేరు కాబట్టి, వాళ్ళకి ఇచ్చిన టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి రెడ్ కార్డులు పడతాయి. రెడ్ కార్డులు పడితే మీ శాలరీ కట్ ఉండొచ్చు, కంప్లీట్గా టెర్మినేట్ చేయొచ్చు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయవచ్చు అనమాట. సో అందువల్ల క్రియేటివిటీ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్కి రావద్దు. క్రియేటివిటీతో పాటు మీకు ఫ్రీడమ్ కావాలి అనుకుంటే కనుక, క్విక్గా ఇంకా ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవ్వాలి అనుకుంటే కనుక ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఇచ్చిన కోడ్ని తక్కువ టైంలో కంప్లీట్ చేసేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మీరు అలా చేయగలరో ఆటోమేటిక్గా మీకు వచ్చే శాలరీ అనేది, ఇంక్రిమెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, అది మూడవ కారణం. అండ్ నాలుగవ కారణంకి వస్తే జాబ్ వెరైటీస్. జాబ్ వెరైటీస్ అంటే మీకు ఏ ఇండస్ట్రీలో వర్క్ చేయాలనుకుంటున్నారు, ఏ ఇండస్ట్రీలో వర్క్ చేయాలనుకుంటున్నారంటే ఒక హోటల్కి అప్లికేషన్ తయారు చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఒక హాస్పిటల్కి యాప్ తయారు చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఒక షిప్ యార్డ్లో కొన్ని యాక్టివిటీస్కి సాఫ్ట్వేర్ని కనిపెడదాం అనుకుంటున్నారా, లేదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఒక బ్యాంకింగ్ సెక్టర్లో చేద్దాం అనుకుంటున్నారా, లేదా ట్రావెల్ అండ్ టూరిజం సైడ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నారా. ఇలా తీసుకుంటే దేర్ ఆర్ మోర్ దాన్ 25 ఇండస్ట్రీస్, డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఆర్ దేర్ అనమాట. ఏ ఇండస్ట్రీలోనైనా సరే, ఏ పర్టికులర్ బిజినెస్ ఆర్గనైజేషన్లోనైనా సరే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఫుల్ స్కోప్ ఉందన్నమాట. సో మీకు నచ్చిన ఫీల్డ్ని ఎంచుకొని ఆ ఫీల్డ్లో సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఒక స్కోప్ అనేది ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఉందన్నమాట. అదే ఎగ్జాంపుల్ ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ తీసుకుంటే కనుక ఓన్లీ ఆటోమొబైల్ సైడ్ వెళ్ళడానికి ఉంటుంది, కనుక వేరే ఆర్గనైజేషన్లో పనిచేయడానికి వాళ్ళకి స్కోప్ ఉండదు. అలా మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ట్రెడిషనల్ జాబ్స్లో నేను మాట్లాడుతున్నాను. ట్రెడిషనల్ జాబ్స్లో దెర్ ఇస్ నో జాబ్ వెరైటీ, అంటే ఒక పర్టికులర్ వింగ్కే వాళ్ళకు స్టిక్ అయిపోతారు అనమాట. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అలా కాదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తీసుకుంటే ఏ ఫీల్డ్లో లేదు చెప్పండి, ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్కి వెళ్ళినా సరే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపల్సరీ. సాఫ్ట్వేర్ అనేది కంపల్సరీ. పని ఎక్కడ ఉందో, వర్క్ ఎక్కడ ఉందో, రిపిటేషన్ ఎక్కడ ఉందో అక్కడ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉంది అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్కి స్కోప్ ఉంటుంది. అందువలన జాబ్ వెరైటీ ఎక్కువ కావాలనుకుంటే కనుక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ ఖచ్చితంగా రావాల్సిందే. అండ్ ఐదవ కారణం జాబ్ ఆపర్చునిటీస్. జాబ్ ఆపర్చునిటీస్ కుప్పలు అన్నమాట. అంటే ఇప్పటి వరకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయిపోయింది, ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది అనేది అసలు ఏ క్షణాన ఏ మూమెంట్లో కూడా మీకు కనిపించదు. ఎందుకంటే ఇప్పుడు వీఆర్ ఆల్ గ్రోయింగ్, ప్రతి ఒక్కరు గ్రో అవుతున్నారు అనమాట. ప్రపంచం మొత్తము డెవలప్మెంట్ సైడ్, అంటే డెవలప్ అవ్వడానికే ప్రయత్నిస్తుంది. ఏ కంట్రీ తీసుకోండి, ఏ స్టేట్ తీసుకోండి, ఏ సిటీ తీసుకోండి, ఫ్యామిలీస్తో సహా ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ అవ్వడానికే ప్రయత్నిస్తున్నారు. డెవలప్ అవ్వాలి అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని వాడుకోవాల్సిందే.
టెక్నాలజీని వాడుకోకుండా ఈ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా పాసిబుల్ కాదు. సో డెవలప్మెంట్ ఫాస్ట్గా పాసిబుల్ కావాలి అంటే టెక్నాలజీ అనేది వాడుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం టెక్నాలజీ లేకుండా ఈరోజు ఈ వీడియో అనేది రికార్డ్ అవ్వదు. అలాగే ఒక కంప్యూటర్లో మీరు వీడియో అనేది వాచ్ చేయలేరు కదా. ఒక మూవీ చూడడం కూడా ఇప్పుడు ఈ రోజు పాసిబుల్ కాదు. ఎందుకంటే ఎన్నో టెక్నికల్ ఎక్విప్మెంట్ మీరు వాడుతున్నారు, మంచి మంచి కెమెరాలు వాడుతున్నారు, మంచి మంచి లైటింగ్ సిస్టమ్స్ వాడుతున్నారు, అంటే ఆటోమేటెడ్ కంట్రోల్డ్ లైట్స్ వాడుతున్నారు. ఇలా రకరకాల ఎక్కడ ఏ ఫీల్డ్కి వెళ్ళినా సరే మీకు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కంపల్సరీ చాలా 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 ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఫ్యూచర్లో ఎన్ని జాబ్స్ అంటే డిమాండ్ ఫుల్ డిమాండ్ అయిపోతుంది. కానీ ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేవాళ్ళు అనేవాళ్ళు తక్కువ అయిపోతారు. కాబట్టి ఇప్పుడు నుండే మీరు బేస్ క్రియేట్ చేసుకుంటే కనుక, అంటే ఒక ప్లాట్ఫామ్ వేసేసుకొని ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉండే విషయాలని నేర్చేసుకొని ఉంటే కనుక జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో లిమిటెడ్ జాబ్ స్కోప్ ఉన్న ఫీల్డ్ని ఎంచుకోవడం కంటే జాబ్ స్కోప్ హ్యూజ్గా ఉన్న ఫీల్డ్ని ఎంచుకోవడం బెటర్. సో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ రావడం వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. సో 5 రీజన్స్ని ఇంకోసారి ఆలోచించుకోండి. మీకు క్రియేటివిటీ ఖచ్చితంగా ఉండాలి. క్రియేటివిటీ లేకపోతే క్రియేటివిటీని పెంచుకోవాలి. సో క్రియేటివిటీని పెంచుకోవడం అంటే ప్రజెంట్ మీరు ఆలోచించగలగాలన్నమాట. ఏ ప్రాబ్లంకి ఏ సొల్యూషన్, ఓకే ఈ ఇందులో స్కోప్ ఉందా లేదా అనేది ఆలోచించగలిగి ఇదే విషయాన్ని మీరు ఇంటర్వ్యూలో కానీ లేదంటే మీ సొంత సాఫ్ట్వేర్ డెవలప్ చేయడంలో కానీ ఉపయోగించవచ్చు ఆ విషయాన్ని. అలాగే ఫ్రీడమ్ కోరుకుంటున్నారా? మంచి ఫ్రీడమ్ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మీ పని చేసేసుకొని మిగతా టైం అంతా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్కి రావచ్చు అనమాట. అలాగే ఎక్కువ శాలరీ కావాలనుకుంటున్నారా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్కి రావచ్చు. అలాగే డిఫరెంట్ జాబ్ వెరైటీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో వర్క్ చేయాలనుకుంటున్నారా? అప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్కి రావచ్చు. అలాగే జాబ్ ఆపర్చునిటీస్ మీకు ఎక్కువ కావాలా? జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఓన్లీ ఉద్యోగం ఒకటే కాదు, బిజినెస్ సైడ్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో అటువంటి మీకు మైండ్ సెట్ ఉంటే కనుక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ని ఎంచుకోవచ్చు అనమాట. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ రావడానికి ఈ 5 కారణాలని మీరు మైండ్లో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని మీరు వర్క్ చేస్తే చాలా ఫాస్ట్గా దీనిలో రావడానికి స్కోప్ ఉంది. ఓకే, ఎక్కడ కూడా ఏది బెనిఫిట్ లేకపోతే ఏ మనిషి కూడా ముందుకు రాలేడు. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ లాగా మీరు ఆలోచించి రావడానికి ప్రయత్నించండి. ఫ్యూచర్లో లేదా ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్స్ కనిపెట్టడంలో భాగస్వాముల కండి. ఆటోమేటిక్గా వీ విల్ గ్రో, మనందరము గ్రో అవుతాం. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు share through this video. If you like this video, please give me a thumbs up. And ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని గొప్ప గొప్ప వీడియోలు నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ లైఫ్ స్కిల్స్ పైన చేయబోతున్నాను. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బై, సీ యూ.